అధిపతి అని యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు అందరికీ బిడ్డలారా, అందరికి వందనాలమ్మా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పెద్ద వందనం. దేవుడు మనల్ని ఆర్థికంగాను ఆత్మీయంగాను ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును అన్న వాగ్దానాన్ని మన సంఘం పట్ల, కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి లాగులేయమ్మా మన కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. రైట్ బిడ్డలారా, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఈరోజు అక్కడ 8 గంటలకే వాక్యం స్టార్ట్ చేసి త్వరగా వచ్చేసాం. మే నెల, జూన్ నెల అంతా కూడా మనం ఇట్లాగే చేద్దాం. 11:15కి వాక్యం ప్రారంభిస్తాం రేపు వారం నుంచి. ఈరోజు మీరు లేట్ అయ్యారనే 11:15 కాదు, 11కే వాక్యం స్టార్ట్ చేస్తాం వచ్చే వారం. బిడ్డలారా, మేము 10:30కే వచ్చేసాం ఈరోజు. సేమ్ అట్లాగే వచ్చేస్తాను. ఒకవేళ 10:50కైనా స్టార్ట్ చేసేయచ్చు వాక్యం. మీరు 10:30 కల్లా అందుకోండి. మనం 12 గంటలకల్లా ముగించుకొని వెళ్ళిపోదాం బిడ్డలారా. 12 గంటలకల్లా ముగించుకొని వెళ్ళిపోతాం, ఎండ తప్పించుకొని. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. పోయిన వారం మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఎబెద్మెలెకు. ఒక షండుని దేవుడు మన ముందు నిలబెట్టి ఆ వ్యక్తిలో ఉన్న భక్తిని మనకు పరిచయం చేశాడు. ఒక నపుంసకుడిలో నుంచి దేవుడు మనకు భక్తిని నేర్పించాడు. దేవుడు ఎవరిలో నుంచి అయినా నేర్పిస్తాడు మనకు వాక్యం. బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తిని మన కళ్ళ ముందు ప్రభు పెడుతున్నప్పుడు మనం ఎలా తీసుకుంటున్న వాక్యాన్ని? ఆదివారం దేవుని మందిరంకి వచ్చాం కాబట్టి 2 మాటలు వినేసి వెళ్ళిపోవాలి, ఎవరిటి పోతే మనకెందుకు అని అనుకుంటున్నారేమో. అలా కాదు బిడ్డలారా. దేవుడు మనకెందుకు నేర్పిస్తాడంటే, దైవికతని మనకు నేర్పించడానికి దేవుడు వ్యక్తుల పేర్లు, వ్యక్తుల జీవితాలు బైబిల్లో రాయించి పెట్టాడు. భక్తిని మనకు నేర్పించడానికే దేవుడు మన పితరుల్ని బైబిల్లో రాసి పెట్టాడు. వాళ్ళ పేర్లు, వాళ్ళ జీవిత చరిత్ర అంతా. భక్తిహీనులైతే సరిచేసుకోవాలి, భక్తిపరులైతే నేర్చుకోవాలి. దేవుడు మనకి ఎంత భాగ్యం అంటే, ఇంతవరకు మీరు ఆ పేర్లు వినలా. 12 సంవత్సరాలుగా సేవలో మీరు ఎబెద్మెలెకు అనే పేరు వినలేదు. హూరు, యెహోయాకీను, ఇన్ని పేర్లు కొన్ని వారాలు చెప్పుకుంటా వస్తూ ఉన్నాం మనం. ఇంతవరకు మీరు వినలేదు. దేవుడు అద్భుతమైన సత్యాలు తెలియజేస్తున్నప్పుడు చదువున్నోళ్ళైతే రాసుకొని నోట్స్లో రెడీ జాగ్రత్త చేసుకొని, చదువు లేకపోతే మనసులో పెట్టుకొని, నా దగ్గర జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి, మనకిచ్చిన ఆయన ఉపదేశాన్ని గుండెల్లో జాగ్రత్త పరుచుకుంటే బ్రతుకులు బాగుపడతాయి. బిడ్డ, నువ్వు నీ బాధలు పెట్టుకొని దేవుని వాక్యాన్ని పక్కన పడేస్తే, చాలామంది కష్టాల్లో వచ్చాం మనం ఇక్కడికి, సమస్యల్లో వచ్చాం, నిందల్లో వచ్చాం, బాధల్లో వచ్చాం, శ్రమల్లో వచ్చాం, ఏడుపులో వచ్చాం, రోగాలతో వచ్చాం, అప్పుల్లో కూరిగిపోయి వచ్చాం, మనశ్శాంతి లేకుండా వచ్చాం ఈ దగ్గరికి, దేవుడి దగ్గరికి. ఇప్పుడు ఆ పరిస్థితులన్నింటిలోంచి మనం బయటపడాలంటే మనకు ఒకటే దారి, వాక్యమే. వాక్యం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో వెలుగు కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. వాక్యం ఉన్న ఇంట్లో ఏమొస్తుంది? వెలుగు. వాక్యం లేని ఇంట్లో చీకటి పోకపోతే మన కష్టాలు బయటికి పోవు. వెలుగు ఉండాలి. ఆ వెలుగే నీకు వాక్యం. కనుక దేవుని బిడ్డ, ఒక్కొక్క వారం ఒక్కొక్క వ్యక్తిని ప్రభు మనకు పరిచయం చేస్తున్నప్పుడు జీవితాన్ని సరిచేసుకొని యేసయ్యతో కలిసి మనం ముందుకు సాగిపోదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రైట్. ఈరోజు మరొక వ్యక్తిని మన కళ్ళు ముందు దేవుడు పెడుతున్నాడు. మన సంఘం ముందు, మనందరి ముందు మరొక వ్యక్తిని తీసుకొని వస్తున్నాడు. ఆయన ఎవరో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను.
అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చదివిన ఈ మాటల్ని మనకు అర్థమవునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. అంటే ఈరోజు మన కనుల ముందు దేవుడు ఎవరిని పెడుతున్నాడో కొంతమందికి అర్థమైపోయింది. ఆ వ్యక్తి పేరు ఏం పేరంట? నయమాను. అనండి, ఏం పేరు? ఏమాను? నయమానా తేలుమానా? తేలుమాను కాదు, నయమాను. దయచేసి అట అనబాకండి. నయమాను ఇతను ఎవరంటే సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గర, సిరియా ఇప్పుడు ప్రస్తుతానికి సిరియా మీకు తెలుసు కదా, సిరియా ప్రస్తుతానికి ముస్లిం కంట్రీ. ప్రస్తుత సిరియా దేశమే అప్పటి సిరియా దేశం, రెండు ఒకటే. చూసారా, మనం చదువుతున్న వాక్యం క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితంది. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం సంగతి మనం చదివేది. అంటే ఇంచుమించుగా ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం ఉన్న పేరే ఇప్పటికీ అదే పేరు దానికి, సిరియా. బైబిల్ ఎంత సత్యమైందో, బైబిల్ ఎంత గొప్పదో, మనకు దేవుడిచ్చిన ఈ గ్రంథం ఎంత అద్భుత సత్యమో మనం గుర్తించాలి. సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు ఈ వ్యక్తి. అంటే సిరియా దేశానికి చెందిన సైన్యం అంతటికీ ఇతను అధిపతి, ఒక ప్రత్యేకమైన పెద్ద హోదాలో ఉన్నాడు. మంచి ధనవంతుడు, పరాక్రమశాలి, యుద్ధములో ఆరితేరినవాడు, సైన్యాన్ని ముందుండి నడిపించేవాడు, సైన్యాధిపతి నయమాను. అంటే నీలాగా నాలాగా సామాన్యమైన మానవుడు కాదు, పేదవాడు కాదు, రెక్కాడితే కానీ డొక్కాడని వాడు కాదు, ఒక మంచి స్థాయిలో రేంజ్లో ఉన్నాడు అన్నమాట ఈ నయమాన్. దేవుడు ఈ వ్యక్తిని తీసుకొని వచ్చి అతని సైన్యాన్ని, నయమాను అతని సైన్యాన్ని తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద పడేశాడంట. ఇజ్రాయేల్ మీద పడేస్తే ఆ యుద్ధంలో ఇజ్రాయేలు ఓడిపోయారు, సిరియనులు గెలిచారు. అంటే ఈ సిరియా సైన్యాన్ని, ఈ సైన్యాధిపతిని, ఈ దేశాన్ని ఇజ్రాయెల్ దేశం మీద తీసుకొని వచ్చింది దేవుడేనంట. అక్కడ రాయబడింది, యెహోవా అతని చేత సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను అని రాయబడింది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిరియా దేశం జయం పొందడానికి లేదా ఇజ్రాయేలు ఓడిపోవడానికి కారణం దేవుడే. బాగా వినండి, మనం యేసుతో నడవకపోతే ఖచ్చితంగా మనం యుద్ధాల్లో ఓడిపోతాం. యేసయ్య మన పక్షాన లేకపోతే మన శత్రువులు మన మీద జయం సాధిస్తారు. మనం అడిగిపోతాం, అణిచివేయబడతాం, కృంగిపోతాం, కూలద్రోయబడతాం దేవునితో నడవకపోతే, లేదా దేవుడు మనతో లేకపోతే. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని యొక్క ప్రతిష్ఠిత జనాంగం. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుడు కోరుకున్న వాళ్ళు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుడు ఎన్నుకున్నవారు. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రత్యేక శ్రేష్టమైన జనాంగం, ఆస్వాదించబడిన జనాంగమైన ఇజ్రాయేలీలు సిరియనుల చేత ఓడిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అవిధేయమైన ప్రవర్తన. రైట్, సిరియనుల చేత ఓడిపోయారండి. సిరియా దేశం యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ దేశం ఓడిపోయింది. అందుకని ఎప్పుడైతే 2 దేశాలకు యుద్ధం జరిగిందనుకోండి, గెలిచిన దేశం ఓడిపోయిన దేశంలో నుంచి కొంతమంది బానిసలను పట్టుకెళ్తారు. అలా బానిసలను కొన్ని వందల మందిని పట్టుకుపోయేటప్పుడు ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల, అంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక 12-13 సంవత్సరాల వయసు ఉన్న పిల్ల. నీకేం సంవత్సరాలు తెల దినమ్మా? 15-16? సరే, మన దివ్యమ్మ కానీ చిన్నది. 12 సంవత్సరాల ఆడపిల్ల ఎంత ఉంటుందో అంత, ఒక 12-13 సంవత్సరాల వయసు. ఒక చిన్నదాన్ని, ఇశ్రాయేలు దేశపు చిన్నది, ఒక ఆడపిల్లని, ఆ అమ్మాయిని చూడగానే మామూలుగా అయితే అక్కడ తీసుకెళ్ళి జైల్లో వేసేయాలి వీళ్ళందరినీ. ఆ అమ్మాయిని చూస్తే అతనికి కొంచెం దయ కలిగింది. చిన్నపిల్ల ముచ్చటగా ఉంది, ముద్దుగా ఉంది, ఈ పిల్లని తీసుకెళ్ళి జైల్లో వేయటం ఎందుకు, తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటా, నా భార్యకి పని చేస్తుంది, పరిచయం చేస్తుందని ఆ ఆడపిల్లని, ఓడిపోయిన దేశంలో ఉంచినటువంటి ఈ చిన్న ఆడపిల్లని ఈ నయమాను తీసుకొని వెళ్ళి తన ఇంట్లో తన భార్యకి పరిచారం చేయడానికి పెట్టుకున్నాడు. ఇంతవరకు అర్థమైందంటే హల్లెలూయా అని చెప్పండి. ఇంతవరకు అర్థమైంది అంటే హల్లెలూయా అని చెప్పండి. సాల్లేవై అనకూడదు మీరు అప్పుడే. అంత లేదు మీకు, ఇప్పుడే స్టార్ట్ చేసింది. మీరు హల్లెలూయానే అంటున్నారు అనుకుంటున్నాను నేను. ఇంతవరకు అర్థమైంది కదా. ఈరోజు మనం చదువుకున్న వ్యక్తి, దేవుడు మన కనుల ముందు పెడుతున్న వ్యక్తి నయమాను, అన్య దేశానికి చెందిన ఒక సైన్యాధిపతి, విగ్రహారాధికుడు. ఒక మాట చెప్పాలంటే ఈరోజు మన కళ్ళు ముందు పెట్టింది విగ్రహారాధికుడినే. కానీ ఈయన మారు మనసు పొందాడు అన్నమాట. మారు మనసు పొందాడు. ఇప్పుడు మీకు నయమానులోంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మారు మనసు పొందక ముందు ఎట్టుండేవాడు, మారు మనసు పొందిన తర్వాత ఎట్ట మారిపోయాడు. ఇది మనకు కావాల్సింది.
మారు మనసు పొందక ముందు, యేసుని ఎరగక ముందు, యెహోవా దేవుని తెలుసుకోకముందు అతని జీవితం ఎలా ఉండేది? యెహోవాని అంగీకరించిన తర్వాత అతని జీవితం ఎట్లా మారింది నేను మీకు తెలియచేస్తా. ఇలారా, ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం మీద జయం వచ్చిందో ఈ నయమాను పేరు, కీర్తి, ఖ్యాతి నలుదిశలకు వెళ్ళింది. విలువ ఎక్కడ చూసినా ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు, నయమాను గురించి మాట్లాడుకుంటున్నారు. మంచి ఖ్యాతి బిడ్డరా, ఆ దేశంలో అతనికి గొప్ప ఘనత, రాజుగారి దగ్గర మంచి పేరు, రాజుగారి దగ్గర దయ దొరికిందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందినవాడు అని రాయబడింది. రాజుగారి దృష్టిలో మంచి ఘనుడిగా మార్చబడ్డాడు, రాజుగారు దయను పొందుకున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, సైన్యాధిపతి. అంతా బాగానే ఉంది, కానీ అతనికి కుష్ఠరోగం ఉందంట. నయమానికి ఏ రోగం ఉందన్న చెప్పండి, ఏ రోగం ఉందో చెల్లెళ్ళరా? కుష్టు. ప్రపంచమంతట్లో మంచి పేరు సంపాదించుకో, దేశమంతట్లో మంచి పేరు, రాజుగారి దగ్గర మంచి పేరు, అన్ని జిల్లాల్లో మంచి పేరు, రోషగాడు, పరాక్రమశాలని, మా దేశానికి ఎన్నో విజయాలు సంపాదించి పెట్టిన వ్యక్తిని గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే అతనికి ఏ రోగం? కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, లెపర్ అంటారు ఇంగ్లీష్లో. కుష్టు వ్యాధి ఎట్లా ఉంటుంది? వేళ్ళు లోపల కొట్టుకుని పోతాయి అంతే. తల్ల కూడా పుండ్లు పుట్టుంటాయి, కాళ్ళు వేళ్ళు, చేతులు వేళ్ళు కొరుక్కుని తినేస్తూ ఉంటాయి. బట్టలతో కప్పుకుంటాడు, కానీ ఆ బట్టలు ఎప్పదీస్తే అంత కుష్టే. దేవుని బిడ్డ, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, కీర్తి ఖ్యాతి ఉంది, అన్నీ కోట్ల రూపాయల ఆస్తి ఉంది, అన్నీ సంపాదించుకున్నాడు. కానీ అతనికి నిజమైన సంతోషం లేదు, నిజమైన ఆనందం లేదు. అతను యుద్ధం చేసి ఇంటికి తిరిగి వస్తే తన వేళ్ళు చూసుకుంటే ఏడుపు, తన చేతులు చూసుకుంటే ఏడుపు, తన పరిస్థితి చూసుకుంటే ఏడుపు, ఆ బట్టలు ఇప్పుతుంటే మహాభయంకర నొప్పులు, మంట, ఆ చీము, నెత్తురు ఏమండి వాటికి అయిపోద్ది, పుండ్లు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని. దేవుని మందిరాల్లోకి వచ్చి మనం వాక్యం వినకుండా, బాగా చెప్తానండి, దేవుని మందిరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం మీద మనకు ఇంట్రెస్ట్ లేకుండా బిడ్డలారా ఇక్కడే ఉండి ఎక్కడో దగ్గర ఆలోచిస్తున్నాం. అర్థం ఏం తెలుసా? మనకి ఇంట్లో అన్నీ బాగుందని అర్థం, అంతా బాగుందని అర్థం. ఇంట్లో సమృద్ధిగా ₹1 దొరికి బాగానే ఎవరి మీద ఆధారపడకుండా బాగా సంపాదించుకోకపోయినా మనం తింటే హ్యాపీగా ఉన్నాం అనుకోండి, దేవుని మందిరాల్లోకి వస్తే మనకు నిద్ర ఉండ, వాక్యం మీద ఆసక్తి ఉండదు. అదొక రకంగా చూస్తుంటారు. ఇక అప్పుడు మనం ఏమో తెలుసు, ఓహో ఈ మనిషికి అన్నీ బాగుండే. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, ఇగో ఇతనికి పెట్టాడే, ఏందే ఏ రోగం అని ఇతనికి ఉండేదా? కుష్టు. ఏదో ఒక దెబ్బ దడేల్ అని మనమే పడింది అనుకో, ఏదో ఒక దెబ్బ పడింది అనుకో, ఏదో ఒక పరిస్థితి చేస్తాం, ఏదో ఒక క్యా అంటారు. అప్పుడు పరిగో ఎక్కడికి వేసే దగ్గర పరిగెత్తొచ్చి, చర్చిలు పరిగెత్తొచ్చి, అంటే మనం ఎట్టడం తెలుసా? అందితే జుట్టు అందకపోతే, కనకరాజు బయటికి రా, ఏస్తున్నాము బయటికి రా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఏసేం జుట్టు పడుకొని లాగేది కిందకి, అందితే అందలేదు కనుక పెవ్వా స్తోత్రములు అనేది మళ్ళా అది కొట్టుకోండి, బాగా తనుకోండి ఏసునామల్లో. నేను అందుకే ఆడ మూసేయద్దని చెప్పి, దారి మూయిద్దని ఎందుకు చెప్పానంటే ఆడ తనుకుంటారనే నేను చెప్పింది. కొట్టుకో బాగా, తన్ను బిడ్డలరా. ముందు జరగండి అక్క, ముందు జరగండి, అరుచుకుంటున్నారు చూడాడా. నువ్వు దారిలో కూర్చక్క, నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో శని, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు పరిస్థితి అన్నమాట మనకి. అక్క ఏసైతో నడవకపోతే సిరియనులు వచ్చి నీ మీద జయం సాధిస్తారు. ఏసై మన ఇంట్లో లేకపోతే ఒకానొక దినాన నీ ఇంటిని ఆపదలు చుట్టుముడతాయి. మందిరంలో మనం హుషారుగా ఉండకపోతే, మందిరంలో దేవుని వాక్యం మీద మనసు లేకపోతే, మందిరంలో నీరసంగా నిస్సత్తుగా కళ్ళు మూసుంటే సిరియన్లు వచ్చి పడిపోతారు ఇంటి మీద. జాగ్రత్త. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా.
ఇతనికి అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, సంతోషం లేదు. తన చేతులు చూసుకుంటే ఏడుపు. సంవత్సరాల తరబడి కుష్ఠతను వదలడంలే. అలాగే ఈ రోజుల్లో దేవుని మందిరికి వచ్చిన నీకు నాకు కూడా ఒక రోగం ఉంది. ఆ రోగం పేరు పాప రోగం. పాపం అనే రోగం ఉంది మన శరీరానికి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం. బిడ్డరా, మనం కూడా పాప రోగంతోనే బాధపడుతున్నాం. సంవత్సరాల తరబడి మనల్ని వదిలిపెట్టి పోవట్లేదు. అది ఎంత నమ్మకంగా, ఎంత ఆశీర్వాదకరంగా బతకాలని ఆశ ఉన్నా పాప రోగం బిడ్డరా మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఆ రోగాలు స్వస్థపరచబడాలంటే మర్యాదగా యేసు పాదాల వద్దకు రావాల్సిందే. ఆమేన్ చెప్పండి గట్టిగా. డబ్బున్నోడు హాస్పిటల్ చూపించుకుంటాడా? అతను మామూలుడా? సైన్యాధిపతి, రాజుగారి తర్వాత రాజు అంతటి వాడనమాట. అనేక దేశాల మీదకి వెళ్ళి యుద్ధంలో జయాన్ని సాధించిన వాడు, కీర్తి ఖ్యాతికి. డబ్బు తక్కువే ఉంది. ఎన్నో హాస్పిటల్కి, ఎంతో మంది డాక్టర్ల దగ్గర, ఎంతోమంది వైద్యుల తిరిగి ఉంటాడు. ఎక్కడికి పోయినా వ్యాధి తగ్గల. ఆ రోజున ఆ కుష్టి వ్యాధి స్వస్థపరిచింది మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు మన గుండెల్లో, మన శరీరంలో దాగి ఉన్న పాప రోగం కూడా బాగోవాలంటే యేసయ్య తీయాలా. నీ పాప రోగాన్ని స్వస్థపరచగలిగిన ఒకే ఒక్క దేవుడు, పాపము నుండి మానవుని విడిపించగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు. దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. ఆయనే మనం ఆరాధిస్తున్న న్యాయాధిపతి అయిన యేసు. కాబట్టి ఆయన దగ్గరే నీ రోగాలు పోతాయి. పాప రోగం పోదక్క. ఎందుకు ఇక్కడ నువ్వు నీరసంగా ఉంటావు చెప్పు? ధైర్యంగా ఉండండి బిడ్డరా. అన్నీ ఉన్న ఈ నయమానికి సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, ఆనందం లేదు. భార్య కూడా బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంది తన భర్త గురించి. ఎన్నో దగ్గరలు చూపించుకున్న తగ్గడం లేదు పాపం. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో నేను మీకు చెప్తా ఇప్పుడు. ముందు నయమాను అనే పేరుకి అర్థం ఏంటో చెప్తానేనండి. నయమాను అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? అందమైన వాడు అని అర్థం. నయమాను అనే పేరుకి అందమైన వాడు అని అర్థం. పేరుకు తగినట్లుగానే మంచి అందంగా ఉంటాడు, కానీ చేతులకి కాళ్ళకి కుష్టు. పేరులో అందం ఉంది, రూపంలో అందం లేదు పాపం. అలాగే మన పేర్లు కూడా వాళ్ళ గొప్పగా ఉంటాయి. పేరు గొప్ప, ఊరు ఏంటో. ఈరోజు ఇన్ని సామెతలు వచ్చేస్తున్నాయా చూడమన్నాక? ఏ రోజు కూడా రాలే ఇన్ని సామెతలు నా నోటికి. కనుక రాజా, పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేర్లు మంచి పేర్లు మనకి. నయమాను అందగాడు, చేతులు కాళ్ళన్నీ కుష్టు. భక్తి పరులని పేరు మనకి. మొత్తం ఏం లేదు మన జీవితాల్లో. బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నయమాను మారు మనసు పొందక ముందు అతని జీవితం ఎలా ఉండేదో మనం దేవుని వాక్యంలో చూద్దాం బిడ్డలారా. నయమాను మారు మనసు పొందక ముందు అతని జీవితం ఎలా ఉండేదో బిడ్డలారా. దేశంలో ఒకసారి చూడండి, ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఎట్లా ఉంటారు తెలుసా? ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఎట్లా ఉండేవాళ్ళు అంటే, ఊరిలో ఉండేవాళ్ళు కాదు, ఊరు బయట ఉండాలి కుష్ఠరోగులు. ఇతనికి కుష్ఠు వ్యాధి ఉందన్న సంగతి తన భార్యకి, అతనికి, రాజుగారి తప్ప ఇంకెవరికి తెలియదు. మరుగు చేసుకున్నాడు అనమాట. బయటపడిందా కుష్ఠరోగులు ఊరిలో ఉండకూడదు, ఊరి బయట ఉండాలి. అందుకే కుష్ఠు వ్యాధి గల్లవాళ్ళని ఊరిలో పెట్టుకోరు, ఊరి బయట ఒక కాలనీ పెట్టేస్తారు. అందుకే మన నెల్లూరులో లెప్రసీ కాలనీ అని ఉంది, కుష్ఠరోగుల కాలనీ. పొదలకూరు దగ్గర రూట్లో ఉందంట కుష్ఠరోగుల కాలనీ. ఇంకా మామూలుగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉండరు. వెలివేసింది లోకం. కుష్ఠరోగులు వెలివేయబడాలి బిడ్డలారా. ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా? వాళ్ళు ఎప్పుడన్నా ఊర్లోకి రావాలనుకుంటే, ప్రజల మధ్యకి రావాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వెంట్రుకలు విరబోసుకోవాలా. వెంట్రుకలు విరబోసుకొని బట్టతో పెదాలు కప్పుకోవాలి. ఆ రోజుల్లో, పాత రోజుల ఆచారం. పెదాలు ఏం చేయాలన్నా, పెదాల మీద మచ్చలు వచ్చేస్తాయి కుష్ఠవ్యాధి ఉంటే. పెదాలతో బట్టతో పెదాలు కప్పుకొని ఊర్లోకి వస్తున్నప్పుడు ఏమనాలి తెలుసా? అయ్యా అపవిత్రుణ్ణి, అయ్యా అపవిత్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి, దూరంగా ఉండండి, నేను అపవిత్రుణ్ణి అంటే కేకలు వేస్తారు రావాలి ఊర్లోకి. ఎంట్రుకలు విరబోసుకొని పెదాలు బట్టతో కప్పుకొని నేను అపవిత్రుణ్ణి అంటే రావాలి. అన్నీ ఉన్న అతను అపవిత్రుడు అనుకుంటా పోవాలి ప్రజల మధ్యకు వస్తే. అసలు మ్యాక్సిమం వెళ్ళేవాడు కాదు, చాలా బాధపడిపోయేవాడు. అంత ఆస్తి ఉంది, అంత వీరత్వం ఉంది, శూరత్వం ఉంది, యుద్ధం బాగా చేయగలవాడు. కుష్ఠు వ్యాధి అతన్ని. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక బిడ్డలారా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చి, అయ్యా మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చెయ్యండి అన్నమాట. మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయి ప్రభు అని అడిగారు. యేసుక్రీస్తు వారు ఏయ్ పా అనేవాడు కాదు.
కుష్టు రోగులు కూడా ఆయన దగ్గరకు వచ్చేంత ప్రేమ చూపేవాడు అనమాట. ఆమె నాన్న గట్టిగా. యేసు దగ్గరికి కుష్టు రోగులు వస్తారు, ఎయిడ్స్ రోగులు వస్తారు, ఏ రోగులైనా వస్తారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలు కూడా వస్తారు ఆయన దగ్గరికి. యేసయ్య అందరికీ అవైలబిలిటీలో ఉంటాడు, అవైలబిలిటీ అందరికి అందుబాటులో ఉంటాడు ఆయన. మన ప్రభు అయిన దేవుడు అందరికీ అందుబాటులో ఉండే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. నా దగ్గర రావాలంటే లైన్లో ఉండండి, లైన్లో ఉండండి. టికెట్లు పెట్టు, టికెట్ కొనాలా? నన్ను మీరు దర్శనం చేసుకోవాలంటే 3 రోజుల నుంచి లైన్లో ఉండాలి. మీరు అందరు కనపడను, నేను ఒక్కొక్కరికి కనపడతా. వరుసలో రండి నా దగ్గరికి అంటాడు తల్లే మన దేవుడు. అమ్మ అంటే మీకు ఇంకేదో గుర్తొచ్చి ఉంటుంది. అంటే మేము అప్పుడు కొండ మీద వరుసలు నిలబడి, అది వాళ్ళది, మనకు అవసరం లేదు, అది వాళ్ళ స్టైల్. ఏకాజామున పోయి లైన్లో నిలబడి అయినా ఆ బిడ్డల ప్రేమ చూడండి, ఆ బిడ్డల భక్తి చూడండి అన్న. అయినా వదులుకుంటారన్న వాళ్ళ 3 రోజులు పెట్టుకొని ఏడు నుంచి పోయి దర్శనం చేసుకుందాక అవసరం రోడ్లో నిలబడి చెట్ల కింద పడుకొని మెట్లు ఎక్కిపోతారు, మళ్ళీ మెట్ల మీద నడిచిపోతారు. కొన్ని వందల మంది ఆ వరుసలో ఉండి ఉచిత దర్శనమో లేదా మాది ఎంత మీద కష్టపడి పిల్లల్ని ఎత్తుకొని, నేను ఒకసారి ఆ వీడియో చూసా, వరుసగా నిలబడి ఉంటారు. చాలా కష్టం దేవుని చూడాలంటే, దేవుని దర్శనం అవ్వాలంటే చాలా కష్టం. మధ్యలో కానీ ఎండదెబ్బగా కొట్టిందా అంబులెన్స్ని పిలువు, ఆటోకి ఎత్తు ఇక మనిషిని. పాపం ఇబ్బందులు. మనం ఆరాధిస్తున్న మన యేసయ్య వరసలో నిలబడండి అనేవాడు కాదు, ప్రభువాని పిలిచేవంటే. ఎక్కడ 2-3 కూడితే అక్కడికి ఆయన వస్తానన్నాడా? మనల్ని రమ్మన్నాడా? నువ్వు పిలువు, నేను వస్తా. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తే అక్కడ నేను వారి మధ్యలోనికి వస్తా. మన యేసయ్య మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కొంతమంది బిడ్డలు పాపం దేవుణ్ణి చూడాలని దూరాలకు వెళ్ళిపోతున్నారు, తీర్థయాత్రకు పోతున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు, ఖర్చులు పెట్టుకొని వెళ్తున్నారు. అక్కడ ఇక్కడ ఫలాని దేవుడు ఆ ప్రాంతంకి వెళ్ళాలి, ఈ ప్రాంతం. మనకు ఆ బాధ లేదమ్మా, మనకు ఆ బాధ లేదు. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ మన దేవుడు వస్తాడు. అందుకే మన దేవుడు చీప్ అయిపోయాడు అందరికీ. అందుకే మన దేవుడు సంతోషమ్మ బయటికి రా, ఏసునాలు బయటికి రా. అందుకే చీప్ అయిపోయాడు మన దేవుడు అందరికీ. ఆయన మాలమాది వాళ్ళ దేవుడు, మాలమాది కులవాళ్ళ దేవుడు, ఆయన యానాద వాళ్ళ దేవుడు, ఊరి చివరిలో ఉండే వాళ్ళ దేవుడు. మన దేవుడు కాదు. ఈయన అందరికి అందుబాటులోకి వచ్చాడు కాబట్టి అందరికి చీప్ అయిపోయాడు. కానీ సంతోషకరమైన వార్త ఏంటంటే, ప్రపంచంలో ఈయన పేరు తెలియని దేశం లేదు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రపంచంలో అనేక దేశాల్లో, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఆయన పేరు మారుమవుతుందంటే ఈ ప్రేమే కారణం. ఆయన అందరి దగ్గర రావడమే కారణం, అందరికి అందుబాటులో ఉండడమే కారణం. బిడ్డలారా, అందుకే ఆయన రాజ్యం అంతగా విస్తరిస్తూ ఉంది ఈ రోజున. ఆ రోజుల్లో కుష్ఠరోగులు వెంట్రుకలు విరబోసుకొని పెదాలకు బట్ట కప్పుకొని నేను అపవిత్రుణ్ణి అని కేకలు వేస్తూ వెళ్ళాలి. చాలా దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండకూడదు, త్వరగా వెళ్ళిపోవాలి మళ్ళీ ప్రజల మధ్యలో నుంచి, అసలు రాకూడదు ఊరిలోకి. అటువంటి వెలివేస్తున్న కాలంలో యేసయ్య దగ్గరికి 10 మంది ధైర్యంగా వచ్చారంటే ఎంత ప్రేమ గలవాడో, ఎంత దగ్గర తీసుకున్నాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో. కరుణామయుడు సినిమా చూసారా ఎవరన్నా? కరుణామయుడు సినిమా చూసారా? కరుణామయుడా అదేం సినిమా అన్నట్టు చూస్తున్నారు. అదే కొత్త సినిమా పేరు చెప్పండి. ఇప్పుడు సినిమా పేరు, మామూలు సినిమా పేర్లు చెప్పండి. అది చూసాం, అది ఎందుకు చూడలేదా? అది చూసి మన వాళ్ళు దేవుడి సినిమాలు చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు దెయ్యాల సినిమాలు చూసేవాళ్ళు అయిపోయారు. కరుణామయుడు సినిమాలో అతని పేరు సుత్తివేల కాదు, సుత్తివేలు కాదు, రాజుబాబు, పాత ఆయన. ఆ రాజుబాబు కుష్టు వ్యాధి కలిగిన అతని క్యారెక్టర్ వేస్తాడు అనమాట, నటిస్తాడు అనమాట. ఆయన కుష్టివ్యాధి రావద్దు అంటుంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ఈయన విజయ్ చంద్ర కదా యేసు నటించింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులతో పట్టుకుంటాడు అనమాట. అప్పట్లో ఆ సినిమా చూసి నేను ఏడ్చేవాడిని, అప్పట్లోనే, చిన్నప్పుడే. ఎంత ప్రేమ యేసయ్యకి. సినిమాలో చూపిస్తేనే అట్టుంటే, అది కొండ మీద ప్రసంగం అనమాట. అందరూ ముందు యేసు దగ్గర కూర్చో ఉంటే ఇతను ఎక్కడో చివర ఒక బండసాడు దాక్కుని ఆడస్తా ఉంటాడు. యేసు ప్రభు దిగి వచ్చి నేరుగా వ్యక్తి దగ్గరికి వెళ్ళి దగ్గర పట్టుకొని, చేతులు పట్టుకొని స్వస్థపరిచినట్టు మనకు దాంట్లో ఉంటుంది అనమాట. యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడు. ఆమెనండి. ఆయన వ్యాధులు ఉన్న వాళ్ళని ఎగతాళి చేసేవాడు కాదు. ఆమెకి ఎయిడ్స్, ఈమెకి ఇది, ఆమె గుండు జబ్బు, ఈ మనిషికి పొట్ట పగిలింది, ఆ మనిషికి క్యాన్సర్, ఇట్ట ఎగతాళి చేయడు యేసయ్య. వచ్చి పట్టుకుంటాడు అంతే, కౌగులించుకుంటాడు అంతే. ఆ ప్రేమనే కదా మన భారతదేశంలో మదర్ తెరీసా గారు చూపించారు.
మదర్ తెరీసా గారు మన దేశానికి వచ్చి సొంత దేశాన్ని వదిలిపెట్టి వచ్చి కుష్టు రోగులకు సేవ చేసిందమ్మా. వాళ్ళ చేతులు గడిగింది, వాళ్ళ కాళ్ళు గడిగింది. పరిపూర్ణక్క వాళ్ళ చేతులు గడిగింది, వాళ్ళ కాళ్ళు గడిగింది, వాళ్ళకి స్నానం చేపించింది, వాళ్ళకి భోజనం పెట్టింది నోట్లో. అందరూ అడిగారంట, ఏమ్మా మైండ్ లేదా నీకు? వాళ్ళ వ్యాధి కలిగిన వాళ్ళుగా ఉండి భయంకరమైన అసహ్యమైన స్థితిలో ఉంటే వాళ్ళ గాయాలు కడగతావు, ఏమి నీకు పని లేదా? ఆమె చెప్పిందంట, అయ్యా వీళ్ళకి సేవ పరిచర్య చేస్తే నా దేవునికి పరిచర్య చేసినట్టు. ఆమె ఏం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు వారి తీర్పులో రేపు ఏమంటారు? కుడివైపున ఉన్న గొర్రెలు, ఎడమవైపున మేకలు. ఎడమవైపున మేకలు చూసి ఏమంటాడంటే, ఇదిగో నేను రోగినై ఉన్నప్పుడు మీకు నన్ను చూడడానికి రాలేదు, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను మీరు చూడడానికి రాలేదు, నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు అన్నం బట్టలు ఇవ్వలేదు, ఆహారం ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు, నన్ను మీరు పట్టించుకోలేదంటే, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నీకెప్పుడు ఆకలి అయింది, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావంటే, ఇదిగో అల్పులైన నా ఈ సహోదరుల్లో మీరు ఒకనికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు యేసయ్య. కాబట్టి ఆ ప్రేమను గుర్తుపట్టి కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసి తన జీవితం అంతా పెళ్లి లేకుండా శరీరాన్ని నడుం కట్టుకొని ముసలామైపోయేదాకా మన భారతదేశంలోని పరిచర్య చేసింది, సేవ చేసింది. అందుకే మన భారతదేశం ఆమెకి భారతరత్న అవార్డు ఇచ్చింది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. అవార్డు కంటే గొప్పది సేవ, పరిచర్య. బిడ్డలారా, యేసు మాత్రమే కుష్ఠరోగులు ప్రేమించడం నేర్పించాడు మనకి. ఆమేనండి. పేరుకి అంటారు మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, పేరుకి చెవురు ఎవరు సేవ చేయరు. తక్కువ కుటుంబాలను చూస్తేనే అదొక రకంగా చూస్తున్నారు మనల్ని. ఇక సేవ పరిచర్య చేస్తారా? మనకు వచ్చి క్యాస్ట్ని బట్టి సూప్ మారిపోతుంది, క్యాస్ట్ని బట్టి మాట మారిపోతుంది బయట. కుష్ఠరోగుల్ని ప్రేమించేది ఎవరండి? రోషంగా చెప్పొచ్చు, గుండె మీద చెయ్యేసి, నా ప్రభు అయిన దేవుడే కుష్ఠరోగుల్ని ప్రేమించమని నేర్పించాడు, ఆయన ప్రేమించాడు, మనకి మాదిరి చూపించాడు అన్నమాట. బిడ్డలారా, అటువంటి భయంకరమైన కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు ఈ నయమాను. ఈ నయమాను బిడ్డలారా మారు మనసు పొందక ముందు ఎలా ఉండేవాడో ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తా, గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొందక ముందు దేశంలో ఉన్నత పదవి, సైన్యాధిపతి పదవిని పొంది ప్రజల చేత కీర్తించబడ్డాడు. రెండో పాయింట్, రాజుగారి దయ పొందుకొని ఘనుడుగా రాజుగారి మనసులో చోటు సంపాదించుకొని శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నాడు రాజుగారి దగ్గర. వెళ్ళరా? కానీ ఇతను అన్యుడు, విగ్రహారాధికుడు, రిమ్మోను దేవతను పూజించేవాడు అనమాట. రిమ్మోను ఆ దేవత పేరు. రిమ్మోను దేవతను ఆరాధిస్తున్న ఒక విగ్రహారాధికుడు అయినప్పటికీ ఇతను దేవుని చేత ఆకర్షించబడ్డాడు, దేవుని కృపను పొందుకున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి మనం. మూడోది, ఇతను విగ్రహారాధికుడే, కుష్ఠరోగే, కానీ ఇతని మీద దేవుని కృపను ఆకర్షించాడు దేవుడు. ఇతన్ని ఎలాగ ఆకర్షించాడు? ఈ వ్యక్తిని దేవుడు మార్చుకోవడానికి ఇజ్రాయెల్ దేశంలోంచి ఒక చిన్న ఆడపిల్లని పంపించాడు. చిన్న ఆడపిల్లని దేవుడు వాళ్ళ ఇంటికి. యుద్ధంలో వాళ్ళు గెలిచిన తర్వాత ఒక చిన్న ఆడపిల్లని, ఒక చిన్నదాన్ని తీసుకెళ్ళాడండి దేవుడు. ఈ అమ్మాయి ద్వారా ఈ వ్యక్తిని పట్టుకున్నాడు అనమాట. అతను అనుడైనా దేవుని చిత్తంలోనికి వచ్చాడు, దేవుని చేత ఆకర్షించబడ్డాడు, దేవుని కృప పొందుకున్నాడు. బిళ్ళరా, ఆ తర్వాత మనం గమనించింది ఏంటంటే, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడా. ఒకరోజు చూసేసింది ఈ అమ్మాయి. ఆ బట్టలు ఇప్పినప్పుడు అతని ఎముకలు, ఆ చేతులకున్న పుండ్లు చూసి చాలా బాధపడిపోయింది. చూస్తూ ఉంది. ఒక సంవత్సరం గతించిపోయినట్టుంది, ఒక 2 సంవత్సరాలు అయిపోయినట్టుంది. ఒకరోజు తట్టుకోలేక ఆయన గారి భార్య దగ్గరికి, అంటే అతను యజమానురాల దగ్గరికి ఆ నయమాన్ గారి భార్య దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్నపిల్ల, 12 సంవత్సరాల ఆడపిల్ల. బాగానండి, ఇప్పుడు ఈ మాట మీరు వినాలా. 12 సంవత్సరాల ఆడపిల్ల వెళ్ళిపోయి, అమ్మా యజమానురాలా, అమ్మా ఒక్క మాట చెప్తానమ్మా, నా యజమానుడు కలిగి ఉన్నటువంటి ఆ రోగం ఎక్కడ తిరిగినా బాగోలేదని మీరు దిగులు పడుతున్నారు, కానీ నేను ఒక మాట చెప్తా, ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇజ్రాయేల్ దేశంలో ఎవరున్నారు? ఒక ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నా. అతని దగ్గర గనక యజమానుడు వెళితే ఖచ్చితముగా దేవుని శక్తి చేత దైవజనుడు ఇతను స్వస్థపరుస్తాడు. అమ్మా, ప్రవక్త నిశ్చయముగా అద్భుత కార్యాలు చేస్తాడు, అక్కడ చేస్తున్నాడు. నా మాట వినండి, ఒక్కసారి మన యజమానుడు మా దేశానికి వెళితే ఖచ్చితంగా ఆరోగ్యంతో తిరిగి వస్తాడమ్మా అని చెప్పింది ఆమెకి. ఎన్ని సంవత్సరాలు ఆడపిల్ల తమ్ముడా? 12 సంవత్సరాల ఆడపిల్ల అంత ధైర్యంగా చెప్పింది ఆమెకి. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ మాట చెప్పిందో ఆమెకి ఆ మాటల మీద నమ్మకం కలిగింది. ఒక మాట చెప్తాను నేనండి, మన ఇంట్లో ఎవరైనా పనికి పెట్టుకున్నాం అనుకోండి, పని చేయించుకోవడానికో, లేకపోతే మన ఇంట్లో పని చేస్తుంది, ఉదయానో సాయంత్రం వచ్చి పని చేసిపోతుంది.
ఆమె కనుక మనకి ఎవరైనా ఒక మాట చెప్పింది అనుకో, అమ్మ పలానా దగ్గర జరుగుతున్నాయంట, పలానా జరుగుతున్నాయంట మనకు చెప్పారు అనుకో, మనం ఏమంటాం? నేనైతే ఏమంటాను తెలుసా? పైకి అనకపోయినా లోపల అనుకుంటా, నువ్వు ముందు వచ్చి పని చేసుకోబో ఫస్ట్, ఎకష్టాలు మాటలు నాకు తెలియదా? ఆడ బాగోద్ది, ఈడ బాగోద్ది, ఈడ ముంతకాయలు ఇస్తారు, ఆడ చెట్లకాయలు ఇస్తారు, ఆడ పొట్లకాయలు ఇస్తారు, ఆడ అరటిపళ్ళు ఇస్తున్నారు, యాపిల్ కాయలు ఇస్తున్నారు, ఆ అరటికాయలు కానీ తింటే ఇతర ప్రకారాలు పడతాను. నాకు జబ్బాకు సైతాన్, నువ్వు వచ్చి పని చేసుకొని పోయి నుంచి అని అనుకుంటాం మనసులో. చెప్పగానే నమ్మేస్తాం మనం అసలు. మీరు బాగా వినాలి, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఈ 12 సంవత్సరాల ఆడపిల్ల ఆ ఇంట్లోకి పోయిన రోజు దగ్గర నుండి ఆ ఇంట్లో ఉన్న యజమానురాల్ని కదిలిస్తుంది అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ఉదయాన 4 గంటలకు 5 గంటలకు వీళ్ళిద్దరు లేచి చూసేసరికి ఆ అమ్మాయి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటుంది. మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంది, సాయంత్రం ప్రార్థన చేస్తుంది, రాత్రి ప్రార్థన చేస్తుంది. ఆ అమ్మాయిలో చిన్నపిల్ల ఆ భక్తి చూసి వాళ్ళకి పిచ్చెచ్చేస్తుంది అంతే. చిన్నపిల్ల ఆ అమ్మాయికి ఏ పనులు నిర్ణయించారో ఆ పనులు నమ్మకంగా చేస్తుంది, యజమానురాలకు బాగా సహాయం చేస్తుంది. ఆమె ఏవి చెప్పినా కాదనడంలే, విసుక్కోవడంలే, కోపం రావడంలే. ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది 2 సంవత్సరాల్లో ఆ ఇంటిని కదిలించింది. వాళ్ళిద్దరూ తన వైపు తిప్పేసుకుందంట. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంత ప్రేమ సంపాదించుకుంది కాబట్టి ఆ అమ్మాయి నోట్లో నుంచి మాట రాగానే ఆ సైన్యాధిపతి భార్య నమ్మేసింది ఆ మాటని. అబ్బా, ఈ అమ్మాయి చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ అమ్మాయి ప్రవర్తన చూస్తున్నాం మేము ఇక్కడ. రాత్రిపూట సీరియల్ చూసే మనిషి అయితే నేను నమ్మే ఉండేవాడిని కాదు. బూతులు మాట్లాడే మనిషి ఉంటే నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు ఇందాక నిన్నో మొన్న అనుకుంటా ఒక అన్న చెప్తున్నాడు నాకు, సార్ మా అమ్మాయి వయసు 9 సంవత్సరాలు, మా అమ్మాయిని ఎవరో ప్రేమిస్తున్నాడు, స్కూల్లో ప్రార్థన చేయడం అంటాడు. 9 సంవత్సరాల ఆడపిల్లని ప్రేమిస్తున్నాడట. తల్లిదండ్రులు నాకు చెప్పారమ్మా, నేను మళ్ళీ మీరు ఎవరు అని అడగబాకండి నన్ను. సార్ 9 సంవత్సరాల ఆడపిల్లని ఎవరో ప్రేమిస్తున్నారట స్కూల్లో, వాడు ఎంత ఉన్నాడు, పొట్టోడు ఎంత మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు 9 సంవత్సరాలకే. ఇప్పుడుండే ఆడపిల్లలు 9 సంవత్సరాలకు ప్రేమలో పడిపోతుంటే 12 సంవత్సరాల ఆడపిల్ల 2 సంవత్సరాల్లో ఆ ఇంటి తన పక్కకు తిప్పేసుకుందంతే. అంటే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆ అమ్మాయిని అటు పెంచుకున్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆడపిల్ల అటు పెంచారు దేవుల్లో. యుద్ధంలో ఓడిపోయినప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతే ఇదిగో ఈ భక్తిని అక్కడ ప్రదర్శిస్తుంది. వాళ్ళు అంత సంతోషిస్తున్నారు, తమ బిడ్డలాగా పెంచుకుంటున్నారు ఆ అమ్మాయిని. 12 సంవత్సరాల ఆడపిల్ల దేశాన్ని ప్రభావితం చేస్తే నేనెత్తిన 30 సంవత్సరాలు, నా నెత్తిన 30 సంవత్సరాలు ఉన్నాయి. నేనెత్తిన 50 సంవత్సరాలు, నా నెత్తిన 50 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరిని ప్రభావితం చేసావు నువ్వు? రా బారాలు ఆటలాడదాం, రా కమాన్. 22, 44, 33 ఇది మన పని. మనం ఎవరివి? 50 సంవత్సరాల క్రైస్తవులవి. 23, 70 సంవత్సరాల క్రైస్తవులవి. 12 సంవత్సరాల ఆడపిల్ల సైన్యాధిపతి ఇంటిని షేక్ చేసింది భక్తితో. కనికరాజు నీ నెత్తి మీద ఎన్ని ఉన్నాయా? 12. కనికరాజు కనీసం 35, 34, 33 ఉండవా? సరే 30 వేసుకో, ఎందుకంటే చూడబాక మళ్ళీ. సార్ నాకు అంత వయసులు వేస్తారు అంత గట్టి చెప్పకని. 30 సంవత్సరాలు ఉండవా? ఎవరిని ప్రభావితం చేసావు నువ్వు ఎవరిని ప్రభావితం చేయవు, నిన్ను ప్రభావితం చేసేస్తారు అందరూ. బిడ్డ, మనం ఇతరుల చేత ప్రభావితం చేయబడుతున్నాం. 12 సంవత్సరాల ఆడపిల్ల సైన్యాధిపతి ఇంటిని ప్రభావితం చేసేసింది, తన భక్తి చేత ప్రభావితం చేసింది. అందుకే ఆ అమ్మాయి చెప్పగానే నమ్మేశారు వాళ్ళంతే. భార్య పోయి భర్తతో చెప్తుంది, అయ్యా మన ఇంట్లో ఉన్న అమ్మాయి చెప్తుంది, వాళ్ళ ఊరిలో వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఖచ్చితంగా బాగు చేస్తాడంట అయ్యా. అంటే ఆ అమ్మాయి ఎడ చెప్పుంటుంది? అక్క ఏమో ఒకసారి వెళితే జరగవచ్చు, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి ఉంటే పోరోళ్ళు. ఒకసారి ట్రై చేయండి, కొంతమందికి బాగవుతుంటుంది మా ప్రవక్త దగ్గర, మీరు ట్రై చేయండి మా అని చెప్పలా. అమ్మా, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళితే నిశ్చయముగా స్వస్థపడి వస్తాడు ఇంటికి. ఆమె చెప్పండి గట్టిగా. పక్కింటి ఉండే వాళ్ళకి సువార్త ఎడ చెప్పాలా? అక్క యేసును నమ్ము, కన్నీళ్లు తొలగిపోతాయి. ఆమె చెప్పు గట్టిగా. యేసును నమ్ము, నీ జీవితం కట్టబడదని చెప్పాలా. అమ్మో ఎడకు వస్తే భక్తి మామూలు కాదు, ఇది పాకం, ఇది మహం అని చెప్పి వాళ్ళకి ఓయమ్మ అట్ట తొద్దులే, ఏడే బాగుంది మాకు అనుకుంటారు. మనకు మాట్లాడే చేత కాదు మనకి. అబ్బా 12 సంవత్సరాల ఆడపిల్లకు ఉండే బుద్ధి అరుణ నీకు నాకు లేదు. అమ్మా ఖచ్చితంగా స్వస్థపడి వస్తాడు ఇంటికి, నా మాటిను. అమ్మ ఘనమైన ప్రవక్తున్నాడమ్మ మా దేశంలో,
పంపించండి అమ్మా, చెప్పమ్మా యజమానుడితోటి. నేను ఒక మాట, 12 సంవత్సరాల ఆడపిల్ల చెప్పిన సువార్త నువ్వు ఇప్పుడు దాకా చెప్పావా? ఒకసారి అని చెప్పావా? నయమాను మనస్సుని కదిలించిన సువార్త అది. నేను చెప్తాను కదా, నిజంగా ఆ ఆడపిల్ల ఆ ఇంట్లో లేకపోతే నయమాను మారు మనసు పొందేవాడు కాదు. నువ్వు నోరు తెరవకపోతే కొన్ని ఆత్మలు నాశనం అయిపోతాయి. ఎందుకో తెలుసా? నువ్వు నోరు తెరవకపోతే, నువ్వు చెప్పకపోతే ఎన్నో ఆత్మలు నశించిపోతాయక. నువ్వేమనుకుంటావు తెలుసా? నేను నమ్ముకున్నాను, నేను చర్చికి వస్తున్నాను చాలు. నువ్వు నోరు తెరవకపోవడం వల్ల కొంతమందికి సువార్త అందదు. నేను ఇంకో మాట చెప్పంటావా? ఒకవేళ నువ్వు చేయకపోతే మన అమ్మమ్మ చేత చేయించుకోవడం ఆయన పని ఆపుకోడు. కానీ మనం మాత్రం తీర్పు చెప్పాలి, లెక్క చెప్పాలి తీర్పులో దేవుడికి. 12 సంవత్సరాల ఆడపిల్ల చెప్పిన ఒకే ఒక్క మాట, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే యజమానుడు ఖచ్చితంగా స్వస్థత పొందుతాడు. సార్ ఇప్పుడేమో ఈ మాట చెప్తావు, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత మీరు బయట యేసయ్య దగ్గరికి వస్తే బాగవుతారు, యేసయ్య అప్పులు పోతాయి చెప్పొద్దని అంటారు. మళ్ళీ చెప్పమని నువ్వే చెప్తావు, చెప్పొద్దని నువ్వే చెప్తావు. ఏ చెప్పాలి సార్ మేమా? ఇప్పుడు నేను చెప్తానేనండి, చేప బయటికి బయట చేపను పట్టేదాకా ఏమేయాలి? చేప గాలానికి ఏమేయాలా? ఎరవేయాలా? గాలం ఒక్క గాలం వేసి రా 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 అంటే వస్తుందా? గాలం వేస్తే రాదు. చేపను పట్టాలంటే గాలం వేయాలి, గాలంకి ఎరగొట్టాలా. ఒక్కసారి వచ్చి బుట్టలో పడింది అనుకో, సచ్చినట్టు భక్తి చేయాలంతే. ఆమె చెప్పండి గట్టిగా. బుట్టలో పడేదాకే, బుట్టలో పడింది అనుకో ఇంక వెనక పోయేది లేదు, చేపను ముందుకు పోయేది లేదు. దూగిపోయి మళ్ళీ కాల్లో పడితే మనం ఏం చేయలేము. ఇక అట్టని మన దేవుడు స్వస్థపరచలేడా? అట్టని మన దేవుడు అప్పుల్లోంచి పైకి లేవనెత్తలేడా? అట్టని మన దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? అట్టని మన దేవుడు క్షేమాన్ని ఇవ్వలేడా? అట్లాగని మన దేవుడు ఆస్వాదించలేడా? మనం చెప్పే అన్ని వాస్తవమే. ప్రభువులోకి వస్తే నీ కన్నీళ్ళు తొలగిపోతాయి, ప్రభువులోకి వస్తే నీ వ్యాపారం బాగుపడుతుంది, ప్రభువులోకి వస్తే నీ దుఃఖం తొలగిపోద్ది. ప్రభువుని నమ్ముకుంటే సర్వ దుఃఖాన్ని కొట్టేస్తాడు. ప్రభువుని నమ్ముకుంటే మనం ముందు ఎరేస్తాం, ఫస్ట్ ఎరేయాలట. తీసుకొచ్చి బుట్టలో వేస్తే మొత్తం ఆయన చూసుకుంటాడు. ఇక మీరేం చేస్తున్నారు తెలుసా? నాకు తెలియదమ్మా, అడగబాకండము. ప్రభువులోకి వస్తే అంతా బాగుంటుందే, నన్ను అడగబాకండి. మళ్ళీ నేను బాగుంటుందని చెప్పాను అనుకో, రేపు మళ్ళీ చర్చిలోకి వచ్చిన తర్వాత బాగలేక మళ్ళీ నన్ను అడతారు మీరు. ఇది సువార్త, మన సువార్త, మనోళ్ళ సువార్త. నన్ను అడగబాకండి, మీకు నచ్చితే రండి, నచ్చకపోతే పోండి. నచ్చితే ఇదే సువార్త. దరిద్రం అని సువార్త ఇది. 12 సంవత్సరాల పిల్లకుండే జాషువా, 12 సంవత్సరాల పిల్లకున్న జ్ఞానం కూడా ఈరోజు మనకు లేకుండా పోయింది. ఒక సైన్యాధిపతిని మార్చడానికి ఒక చిన్న ఆడపిల్లని వాడుకున్నాడు దేవుడు. నువ్వు నిలబడితే నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడక్క. నీ గ్రామంలో నీ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు అనేక మంది నీ ద్వారా మారు మనసు పొందుతారు. నువ్వు నోరెప్పాలి. ఎప్పుడేం చెప్పావా సువార్త ఆ విధంగా? యేసు దగ్గర రండమ్మా. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు ఈ వ్యాధిని బట్టి బాధలు పడుతున్నారు? ఒకప్పుడు మేము బాధపడ్డాం, మమ్మల్ని దేవుడు తాకాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. రండి ప్రభు దగ్గర, ఖచ్చితంగా బాగుపడతారు మీరని చెప్పాలి. మనం ఖచ్చితంగా బాగుపడతారని చెప్పాలి. ఆ అమ్మాయిలాగా నా ప్రభు ఆ జ్ఞానాన్ని మీకు ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ మాట చెప్పిందో, ప్రార్థన చేసుకుని 5 నిమిషాలు ముగించేస్తా. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ మాట చెప్పిందో, ఆ మాట విన్నటువంటి భార్య భర్తకు చెప్పింది. భర్త వెంటనే అమ్మాయి చెప్పిందా అయితే ఓకే అని చెప్పి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్పాడు, అయ్యా ఇజ్రాయెల్ దేశంలో నా వ్యాధి బాగోవద్దంటని చెప్పాడు. ఆ రాజుగారు ఒక ఉత్తరం రాసి కొంత బహుమతులు, బంగారం, వెండి, డబ్బులు ఇచ్చి పంపించాడు. ఇజ్రాయెల్ దేశం వచ్చేసి రాజుగారి దగ్గరికి పోయి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి బాగానండి. ఆ అమ్మాయి చెప్పింది ఎక్కడ పొమ్మని? నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎడగపోవాలా? ప్రవక్త దగ్గర రావాలా? ఇప్పుడు నయమని ఎడగపోయాడు? రాజు దగ్గరికి పోయాడు. రాజు దగ్గరికి పోయి ఆ పత్రిక ఇస్తే ఆ పత్రికలు ఏమో తెలుసా? రాజు ఏం రాస్తున్నాడు తెలుసా? ఇజ్రాయెల్ దేశపు రాజా, నేను సిరియా దేశపు రాజుని, ఇదిగో నా సైన్యాధిపతిగా కుష్టి వ్యాధి ఉంది, నా సైన్యాధిపతికి ఉన్న కుష్టి వ్యాధిని స్వస్థపరిచి ఈ కానుక తీసుకొని పంపించు అని రాస్తున్నాడు. దాంట్లో అది చదివాడు రాజు. అది చదవగానే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఒరే చూడండి రా రే, ఒక వ్యక్తిని బతికించడానికి, చంపడానికి నేను దేవుణ్ణా? కుష్టి వ్యాధిని బాగు చేయడం నా చేత అవుతుందా? చూసారా మన మీదకి యుద్ధానికి ఎట్ట కాళ్ళు తవ్వుతున్నాడు? ఏందిరా ఈ బాధ నాకని తట్టుకోలేక బట్టలు చింపుకోవడం రాయబడింది వాక్యంలో. రాజు బట్టలు చింపుకొని ఓని ఆడస్తున్నాడు. కుష్టి వ్యాధి పోగొట్టడానికి నేను దేవుణ్ణా? ఒక మనిషిని చంపడానికి, బతికించడానికి నేను దేవుణ్ణా? కారణం, కలహానికి కారణం ఎలా ఎదుగుతున్నాడో చూడు అని ఏడిస్తే బట్టలు చింపుకున్నాడు అన్న సంగతి ఆ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్తకి తెలిసింది. ఆమె చెప్పండి గట్టిగా. వెంటనే రాజుగారికి ఉత్తరం పంపాడు, సమాచారం పంపాడు, రాజా
ఎందుకు బట్టలు చింపుకున్నావు నువ్వు? ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు ఉన్నాడని ఆ వ్యక్తికి తెలియాలంటే అదిగో నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి నా దగ్గర పంపించు అని మాట సెలవిస్తే, అయ్యా ఇది సొక్కా చింపుకుని రాజు చెప్తున్నాడు, అయ్యా నేను కాదు కానీ స్వస్థత చేసేది మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళని అడ్రస్ చెప్పి పంపిస్తే ఈ నయమాను రథం మీదకి వచ్చి నేరుగా ఎలీషా ప్రవక్త ఇంటి ముందు ఆగాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు దాకా మనం ఏమి నేర్చుకోవాలి తెలుసా? ఒకటి, ఆ 12 సంవత్సరాల ఆడపిల్ల సంపాదించుకున్న మంచి పేరు మన సంఘంలో, మన గ్రామంలో మనం సంపాదించుకోవాలి. దేవుడిని బట్టి మన గ్రామాన్ని ప్రభావితం చేయాలా? ఆమె చెప్పండి గట్టిగా. రెండోది మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ 12 సంవత్సరాల ఆడపిల్ల సువార్త ఎలా చెప్పిందో గట్టిగా మనం కూడా ఇతరులకి సువార్తను అంత గట్టిగా బోధించాలి. ప్రభువు దగ్గరకు వస్తే నిశ్చయంగా నీ తల పైకి ఎత్తబడింది రా అని చెప్పాలి. మొత్తం మీద నువ్వు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించగలగాలి. అంత మంచి సాక్ష్యం నీకు ఉండాలా. మన ద్వారా ఎందుకు ఆత్మ రక్షించబడట్లేదంటే, మన ద్వారా ఎందుకు ఒక్క ఆత్మ కూడా ప్రభు దగ్గర రావట్లేదంటే, మన దగ్గరకు ఎందుకు ఆత్మ రక్షించబడటం లేదంటే, ఒక్కరు కూడా మనం ఎందుకు ప్రభు తీసుకెళ్ళలేకపోతున్నామంటే, మన భక్తి మనకే నచ్చడంలే, ఇంకా ఊరోళ్ళకి ఏమి నచ్చదు మన భక్తి. నోరు తెరిస్తే కదా, నోరు తెరిచి చెప్తే వస్తారు, నోరు తెరవరు. ఇవి నేర్చుకోవాలి. మూడోది చూద్దాం. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఇంటి వాకిడి దగ్గరకు వచ్చి నయమాను రథం మీద కూర్చో ఉన్నాడు. ఇప్పుడు నయమాను ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను వచ్చేనన్న వార్త తెలియగానే ఇంట్లో ఉన్న ప్రవక్త చేతులు కడుకొని పరిగిస్తాడు నా దగ్గరికి. ఏమనుకుంటున్నాడు? ఇంట్లో ఉన్న ప్రవక్త ఎట్టా చేతులు కడుకొని పరిగెత్తి వచ్చి, నా ప్రణామములండి, ఏం కావాలండి, నేనేనండి మిమ్మల్ని చెప్పింది, రండి దిగండి, ఒకసారి నేను నీకు మంత్రాలు చేస్తా అని ఆయన అనుకుంటున్నాడు. ఎలీషా ప్రవక్త నా దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటా చేతులు కట్టుకొని తన దేవుడిని యెహోవా నామాన్ని బట్టి యాప్ మండలు తీసుకొని ఆ యాప్ మండల్ని నా గాయాల మీద అని నా కాళ్ళ మీద, నా చేతుల మీద, నా పుండ్ల మీద తన దేవుడిని యెహోవా నామాన్ని బట్టి ఆడిస్తాడు. ఎప్పుడైతే అలా ఆడిస్తాడో అప్పుడు నాకు స్వస్థత వచ్చేస్తుంది అని అనుకుంటాడు ఈయన మనసులో. మన పాస్టర్ గారు చిన్నోడా ఇంట్లోనే చేరి ఇదిగో రే అబ్బాయి, నువ్వు పోయి అతనికి ఏం చెప్తావంటే, యోర్దాను నదికి వెళ్ళి అందులో 7 మారులు మునిగితే స్వస్థత కలుగుతుందని చెప్పరా అని చెప్పి పంపించాడు. క్లియర్గా ఉన్నమాట. యోర్దాను నదికి వెళ్ళి, ఏ నదికి చెప్పాలా? ఏ నదికి? యోర్దాను నదికి వెళ్ళి ఎన్నిసార్లు? 7 మారులు మునిగితే అతని దేహం బాగోద్దని చెప్పని ఒక మనిషికి చెప్పి పంపించాడు. యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగాయి. ఒక వ్యక్తిని పంపాడండి చాలు. ఆ వ్యక్తి వచ్చి బయటకు వచ్చి రథం మీద కాలు వేసుకొని ఎప్పుడెప్పుడు వస్తాడో చూస్తుంటే ఇతను వచ్చి, ఏమండి ప్రణామములండి, అయ్యా నమస్కారం అండి, మీ ప్రవక్త గారు మీకు చెప్పమన్నారు, ఇట్టే నేరుగా వెళితే యోర్దాను నది వస్తుంది, యోర్దాను నదికి వెళ్ళి మీరు 7 సార్లు మునిగితే మీరు బాగైపోతారంటండి అని చెప్పగానే అక్కడ రాయబడిన మాట, అతనికి మిక్కిలి కోపం వచ్చిందంట. ఏమొచ్చింది? ఈ కోపాల వల్ల కదా కుష్టి వ్యాధి వచ్చిందే. ఈ కోపాల వల్లే కుష్టి వ్యాధి వచ్చేది. నీకేం కావాలా? బాగోవాలా, అంతే కదా. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? నా సైడ్ చూడండి, మీరు ఎట్లా చూస్తున్నారంటే, సార్ నువ్వు ఆయన తిడుతున్నావా మమ్మల్ని తిడుతున్నావా? నువ్వు డైరెక్ట్గా అతని గురించి చెప్తా మమ్మల్ని తిడుతున్నావులే. అమ్మ మిమ్మల్ని తిట్టడం వల్ల నాకు ఏం రాదమ్మా, ఇంక తిట్టే ఉద్యోగమే మానేసుకున్నా నేను. ఏకబన్నా ఏడుండవా? నయమాన్ దగ్గర ఉండవా? చెప్పు. తిట్టే ఉద్యోగమే మానేసా, నాకెందుకు వచ్చిన బాధ? కానీ చెప్పేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా చెప్పాల్సిందే. ఇప్పుడు నువ్వు వచ్చింది దేనికి? సిరియా దేశం నుంచి రథాల మీద వచ్చింది దేనికి? బాగయ్యేదానికి. నువ్వు బాగయ్యే మార్గం చూసుకోవాలి. దైవజనుడు ఏం చెప్పాడు? అయ్యా నేరుగా వెళ్ళి ఏ నదిలో, యోర్దాను నది 7 సార్లు మునిగి లేదా నాయన బాగైపోతామని చెప్పాడు. చూసుకోవాలి, ఆ పని చూసుకోవాలి. ఇతను అంటాడు, నదిలో మునిగితే బాగుపడతానా అంటే, మా దేశపు నదుల కంటే ఈ పెద్ద నదులా ఎట్టగా పడతా నేను అసలు? ఒరే కుష్టోడా, ఎందుకు నా కోపం? నీకు తగ్గించుకోరు కోపమా? ఈ కోపం వల్లే కదంటరా నీకు కొన్ని కుష్టి వచ్చింది అని నేను అనేవాడిలే. పాప ఎలీషా ప్రవక్త అనలా. ఏమనుకోడు, మా దేశంలో సిరియాలో అబానా, ఫర్పరు 2 నదులు ఉన్నాయి, అక్కడ మునగతా పోయి. ఒరే అన్ని నదుల్లో మునిగితే నీకు స్వస్థత రాదు. ఏ నదిలో మునగాల?
ఇజ్రాయేలు దేశంలో ఉన్న యోర్దాను నదిలో మునిగితేనే నీకు స్వస్థత. ఆమేన్ చెప్పండి గట్టిగా. చప్పలు కొట్ట మాటకే ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ పాస్టర్ మీద కోపం వచ్చిందని, బాధ కలిగిందని మందిరాలు తిరిగి ఈ మందిరం ఆ మందిరం ఆ ఊరు ఆ భాష ఈ భాష తిరిగితే నీకు ఆశీర్వాదం స్వస్థత రాదు. యోర్దాను నదిలో ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ముత్తుకూరులో ఉన్న మండల ఆఫీస్ కాలేజీలో ఉన్న ఏంది హోలీ జడ్జ్ ప్రార్థనా మందిర్ నదిలో మునిగితేనే నీకు ఆశీర్వాదం. అందుకు ఇశ్రాయేల్ పాస్టర్ ధైర్యంగా ఉండేది. లేకపోతే ఇశ్రాయేల్ పాస్టర్ కూడా కళ్ళు లొట్టలు పడి అందరికి ఫోన్లు చేసుకొని చర్చికి రండి అక్క, ఆకబాగండి అక్క, నీకు దండాలు పెడతా అని అనేవాడు. అయిపోయి ఉండదు ఇశ్రాయేల్ పాస్టర్, అయిపోయి ఉండేది. పొల్ల వెళ్ళిపోతాడేమో, ఎల్లం వెళ్ళిపోద్దేమో, శుభ్రతం వెళ్ళిపోద్దేమో, భయపడిపోతాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్కి ఎందుకు భయం లేదంటే ఎలీషా పాస్టర్ ఇంట్లో కూర్చొని బయటికి కూడా రాకుండా ఎంత ధైర్యంగా ఉన్నాడు. అమ్మ మీ సేవకుడుగా మీ తండ్రిగా నేను కూడా అందే ధైర్యం. దేవుడు నాకు అప్పగించిన బిడ్డలను ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. వెళ్ళినా మళ్ళీ తీసుకొని వస్తాడు. ఇక్కడ పుట్టిన బిడ్డలు ఇక్కడికే వస్తారు తిరిగి మళ్ళీ అంతే. ఎందుకంటే ఈ నదిలో మునిగితేనే స్వస్థత. ఆమేనండి. స్టెఫన్ నా సార్ సిరీస్ చూస్తున్నాడు. ఈ నదులు మునిగితే స్వస్థ సార్. మాకు నదులు లేవా? తెక్కవరపళ్ళు నదులు లేవా? నెల్లూరులో నదులు లేవా? నువ్వు అన్ని నదుల్లో మునిగితే నీకు ఆశీర్వాదం ఉండదు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న యోర్దాను నదిలోనే ఆశీర్వాదం. ఇతనికి భలే సీరియస్ అయిపోతున్నాడు. కోపం చేస్తుంది పాస్టర్ మీద, ఎలీషా ప్రవక్త మీద. ఏమనుకో నా దగ్గరకు వచ్చి చేతులు ఆడిచ్చి ఏదో చేస్తాం, మంత్రాలు చేస్తాం అనుకుంటే మంత్రాలు లేవు, చింతకాయలు లేవు. మునిగిపోతాడండి, మునిగేదంగా మాకు రాయ్ చెప్పడరా అని కోపంతో బండి తిప్పుకొని వెళ్తా ఉన్నాడు. ఎవరు నష్టం పోతే వెనక్కి తిరుక్కొని నేను వెళ్ళిపోతా చేస్తావా, నేను వెళ్ళిపోతా సిరియా దేశానికి వెళ్ళిపోతా. ఎవరు నష్టమయ్యా? కొంచెం దూరం వెళ్ళిపోతున్నాడు కోపం. ఇప్పుడు మారు మనసు పొందని నయమాను నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే ఊరికే కోప్పడేది మనం మానేయాలా. చిన్నదానికి కోప్పడ, చిన్నదానికే చిన్న సంగతి కోపం చేస్తుంటుంది. భార్య మీద ఊరికే అలతాడు భర్త. ఎందుకు అలతాడు తెలియదు. భార్య మీద భర్త మీద అలతుండదు ఊరికే. ముక్కు మీద కోపం ఈ మనిషికి. ప్రతి చిన్నదానికి కోపమేనా? బిడ్డలారా, భార్య మీద అలిగారు, భర్త మీద అలిగారు, విడిపోవాలా, బాగానే ఉండరు. మళ్ళీ ఇశ్రాయేల్ పాస్టర్ మీద ఎత్తుకుంటారట. మా ఫోన్లు ఎత్తలా, సైతాన్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కోపం వచ్చేసి రథం మీదకి వెళ్తామండి. ఎవరు నష్టం పోతే. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత తన పనివారులో ఒకడు మాట్లాడుతున్నాడు ఈ విధంగా. అయ్యా ఒక్క నిమిషం ఆగయ్యా అయ్యా, నా ఏలినవాడా, నానా, బాబు, సారు, ఒకవేళ ఆ ప్రవక్త నిన్ను ఏదైనా ఒక గొప్ప పని కానీ చేయమని ఉంటే చేయవా? ఆ గొప్ప పని ఏదో నన్ను చెప్పమంటారా? అయ్యా బాబు కింద ఇదిగో తల కిందకి కాళ్ళు పైకి ఎత్తి 4 పల్టీలు కొట్టు చుట్టూ, నీ రథం చుట్టూ 4 పల్టీలు కొట్టు, పొర్లు దండాలు పెట్టా అని చెప్పాడు అనుకో. చేయవా? గుంజులు పెట్టా చేయవా? ప్రదక్షిణ చేయి చేయవా? 4 మేకపోతులు తేవాలా, ఇంత నిమ్మకాయలు కావాలి తెస్తావా? ఏదైనా ఒక బలమైన కార్యంగా చేయమంటే నువ్వు చేయవా? అయ్యా ఆయన ఏమన్నాడు? యోర్దాను నదికి మునగమన్నాడు. అయ్యా దానికంటే ఇది మంచిది కాదా అని కరెక్ట్గా ఏ మాట చెప్పాలో టైంకి ఆ మాట చెప్పాడు అన్నమాట. ఎప్పుడైతే ఇతను ఈ మాట చెప్పాడో పుస్సం దిగిపోయింది, మళ్ళీ కోపం దిగిపోయింది ఇతనికి. అంటే ఒక మాట అతని మాటలు అర్థం ఏంటంటే, ఎందుకు ఓవర్ యాక్షన్లు చేసి పొడుచుకోబోతున్నావు, నువ్వు వచ్చింది ముందు రోగం పోకూడదు, ఎందుకు అంత కోపం అసలు? గుంజులు పెట్టవా? లేకపోతే నాకు 20,000 ఇస్తేనే నేను చేస్తానంటే ఇవా? 4 మేకపోతలు ఏమంటే దేవా, 4 కోళ్ళు ఏమంటే దేవా, పొరుగు దాన్ని ఎగిరి కాళ్ళు కింద పెట్టి తలపైకి ఎత్తాను ఎత్తవా? బురదలో పడుకోనువా? వాటన్నిటికంటే ఇది మేలు కదంట. పోయి మునగటం నా మాటినయ్య అని చెప్పేసరికి అప్పుడు కోపం తగ్గి మళ్ళీ బండి తిప్పి నేరుగా యోర్దాను నదికి వెళ్ళి దిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నయమాను నుంచి మనం ఏం నేర్చుకోవాలా? ముక్కు మీద కోపం పనికిరాదు. భర్త మీదైనా, భార్య మీదైనా, పిల్లల మీదైనా, సంఘం మీదైనా, సేవకుల మీదైనా, దేవుడి మీదైనా మనకు సనుగులాట, గొణుగులాట, కోపాలు ఉండకూడదు మనకి. ఈ కోపం ఇట్లా ఉంది కాబట్టే చేతులు కాళ్ళు గురుక్కుపోయాడు మనిషికి. సరే వెళ్ళాడు, మొత్తం మీద అక్కడికి వెళ్ళిపోయాడండి. యోర్దాను నదిలో దిగాడు. ఆ బట్టలు తీస్తే అంతా పుండ్లే, ఒళ్ళంతా పుండ్లే. రే లెక్క పెట్టండి రా. అబ్బో ఆడ కూడా మళ్ళా లెక్క పెట్టండి రా, చెప్పావు కదా రేంక రమ్మనే.
లెక్క పెట్టా. సరే సరేనండి. ఒకసారి మునిగాడు, లేచాడు పైకి. 2, 3, 4. ఎన్నైనా? 4 సార్. 5, 6. రే ఎన్నా? 6. లాస్ట్ సార్ లాస్ట్ సార్ మునిగే సార్. ఒరే ఇప్పుడు కానీ బాగా పోవాలా, వెనక్కి తీసుకొచ్చావు రే. ఒరే నువ్వు వెనక్కి చెప్పే అయ్యా అదొక్కటి చేస్తే అన్నవే నిన్ను ముంచేస్తా ఈ నదిలో. నాకు కానీ బాగోకపోయింది ఈరోజు. కోపం ఎక్కువ ప్రతిదానికి. టెంపర్ మనిషి, ప్రతిదానికి కోపే. ఇంకో మాట చెప్పమంటారా? ఇతనిలో ఉండేది గర్వం. డబ్బు ఉంది, హోదా ఉంది, సైన్యాధిపతి. అసలు ఇంట్లో ఉండేది పాస్టర్. అసలు నేను వస్తే ఎట్లుండాలా? పరిగెత్తురావు ముందు నా దగ్గరికి. ఏమనుకుంటాడు నన్ను? ఏం గర్వం. క్రైస్తవుల్లో కూడా అప్పుడప్పుడు ఈ గర్వం పనిచేస్తుంటుంది. ప్రకాష్ సార్ నీకు ఫోన్ చేశాడా? చేశాడక్క. నాకు చేయలే. చూసావా? నాకు చేయలే. నాకు చేయలే. ప్రకాష్కి ఫోన్ చేశాడట. అంటే సార్ ఈ మధ్య ఎవరికి చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నాడు? ఎక్కువ ఆరో చెప్పు, అబ్రహం తర్వాత చెప్పు. ఎవరు చేస్తున్నాడా? ప్రకాష్కే చేస్తున్నాడు, మనకు చేయట్లా. అంటే అది అర్థమైంది. సార్ మనల్ని దెబ్బలు కొట్టేసా వీళ్ళే నేర్చుకుంటారు అన్నమాట. దెబ్బలు కొట్టేసాడని, పక్కన పెట్టేసాడని వీళ్ళే. ఇదంతా ఎవరి మైండ్? చేతులు కాళ్ళకి ఏముంది? కుష్ఠరోగుల మైండ్ అనమాట అదంతా. ఇతడ కోపాలు, ముక్కు మీద కోపం ఇదే. ఎందుకు అసలు ఆ మనసు వస్తుంది మనకి? దైవజుడు దెబ్బ ఎందుకు కొడతారు మనల్ని? ఆ దైవజుడికి ఉండే బాధలు ఇప్పుడు లెక్క పెట్టుకుంటే తల మీద ఎన్నికలను ఉన్నాయి ఇప్పుడు బాధలు. పిల్లల్ని కాలేజీలో ఎడ చేర్చాలా, ఏం చేయదు ఇప్పుడు అంతా ఎడ చేద్దాం, ఏమైపోద్ది, బిడ్డల భవిష్యత్తు నానా రకాల దిగులు పడి ఆయన ఏడుస్తూ ఉంటాడు. చేయలే కదా, నాకు తెలుసు చేయడు. ఈ రకంగా అనుకుంటా ఉంటే గర్వం కదా. గర్వం. నా సంగతి ఏంది? నా విలువేంది? ఎప్పటి నుంచి నేను వచ్చిండిదే? ముత్తుకూరులో చేర్చి పెట్టి కనుచున్నాను నేను. అసలు ఎక్కడ లెక్కలో లేను నేను. నిజమే, మంచిదే, కష్టపడ్డావు, ఓకే. ఎందుకు అలా అర్థం చేసుకుంటున్నావు నువ్వు? ఎందుకు అంత కోపం? ఎందుకు అంత గర్వం? ఎందుకు అంత అపేక్ష? ఎందుకంత డంబం? రే ఏనా లాస్ట్ అయ్యా మునిగయ్యా, నువ్వు మునగవయ్యా నాయన స్వామి. సరే బాగా కాకపోతే అవిశ్వాసి మనిషి. బాగా నువ్వు మునగవయ్యా, నువ్వు మునుగు సార్ ఫస్ట్ చూద్దామని ఆయన తర్వాత 7వసారి మునిగి పైకి అతను మునిగినప్పుడే, ఆ 7వసారి మునిగినప్పుడే నీళ్ళలోనే అతని దేహం ఏమైపోయింది తెలుసా? మునుపటి వలెనే మొట్టమొదట్లో ఉన్నట్టుగా పసిపిల్ల దేహం, తల్లి గర్భంలోంచి అప్పుడే పుట్టిన బిడ్డ దేహం ఎంత శుభ్రంగా ఉంటుందో, ఎంత తేజోమానంగా, ఎంత తాజాగా ఉంటుందో. ఆ నీళ్ళలో నుంచి లేస్తున్నటువంటి ఆ వ్యక్తి శరీరం అంత తాజాగా అయిపోయి నామేం చెప్పండి గట్టిగా. చప్పలు కొట్టి ప్రభుని మహింపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకోవాలా. నువ్వు ఎంత కఠినుడు అయినా నీ మీద యేసయ్య ప్రేమ కలిగే ఉన్నాడు. నువ్వు ఎంత దారుణమైన మనస్సాక్షి, ఎంత కోపిష్ఠమైనా, ఎంత ముఖ్యమైన కోపమైన, గర్వమైనా, ఆయనకి నీ మీద ఎంత ప్రేమ తమ్ముడు. అసలు ఆయనకి నీ మీద ఎంత ప్రేమ అక్క. యొర్దాను నదికి వచ్చిన వాళ్ళందరూ బాగుపడే వెళ్తారు అంతే. ఎప్పుడైతే అతని దేహం పసిపిల్ల దేహంలా మారిపోయిందో చూసుకుంటా, రే సుబ్బారావు, ఎలా అమ్మా బాగా పట్టలేకపోయాం కదా. అసలు ఏడుస్తున్నాడు, ఏడుపు వచ్చేస్తుంది. సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఆ భయంకరమైన రోగం నేలలో మునిగిలేస్తే బాగైపోయింది. నీకు మాట తెలుసా? నిన్ను స్వస్థపరచడానికి యేసయ్య గొప్ప అద్భుతాలు చేయబడలే. కాల్లో మునిగిలేస్తే నువ్వు బాగైపోతావు. నీళ్లు తగిలితే చాలు. అందుకే మన నెలలో నీళ్లు చల్లుతుంటాం మనం. విశ్వాసయుతమైన ప్రార్థన చేసి నీళ్ళని నిండు చల్లుతామంటే ఆయన దేని ద్వారానైనా అద్భుతాలు చేస్తాడు మనకి. నీళ్ళలో మునిగి లేస్తే సంవత్సరాల తరబడి ఆ జబ్బు స్వస్థపరచబడిపోయింది. గుండెలు బాదుకుంటున్నాడు, ఏడసలు బయటకు వచ్చి అందరిని అత్తుకుంటున్నాడు. అందరూ రే బాగైపోయిందిరా, రే సార్ ఏం కాదు సార్, సంతోషం సార్ రే నా ఇంట్లో ఉన్న బిడ్డ కాలు పడుకో తప్పలేదంటాడు. అప్పుడు అంటాడు కాలు పడుకు తప్పలేదని. నాకేమన్నా తెలుసా? ఒరే మా ఇంట్లో ఉండే బుడ్డది చెప్పిందిరా, దాన్ని ఇంటికి పోయి దాన్ని కాళ్ళు పొగి నేలకు కానీ కొట్టకపోతే అన్నాడు ఇందాక. ఇప్పుడు మారు మనిషి పొంది ఏం చేస్తున్నాడు? మార్పు వచ్చేసింది. అందరూ పడుకొని ఆడుస్తున్నాడు. సార్ ఇంక బయలుదేరుతా సార్, ఇంక నేను బట్టలు వేసుకోండి ఇంక బయలుదేరుతా పండి. మంచి బట్టలు వేసుకొని రథం ఎక్కి వెళ్ళిపోదాంపా, మన ఊరు పోదాంపా అనలా. ఏ దైవజనుడి ద్వారా అయితే ఈ ఆశీర్వాదాన్ని ఈ స్వస్థతను పొందుకున్నాడో నేరుగా దైవజనుడి దగ్గర పంపిండ్రా బండిని. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మారు మనసు పొందకముందేమో కోపగస్తుడు, మారు మనసు పొందకముందేమో గర్విష్టి, మారు మనసు పొందకముందు అందరూ నా మాటే వాళ్ళని కోరుకునేవాడు, మారు మనసు పొందకముందు నాకు విలువ ఉండాలని కోరుకునేవాడు, మారు మనసు పొందకముందు నన్ను ఏమనుకుంటాను అని అనేవాడు, తల బిరుసు తలపొగరు గలవాడు. ఇదిగో స్వస్థపరచబడిన తర్వాత మార్పు నొందాడు, రక్షించబడ్డాడు, రక్షణ పొందాడు. రక్షించబడిన నాడు నూతన సృష్టిగా మార్చబడిపోయాడు. ఇదిగో పాతవి గతించిపోయాయి, సమస్తము నూతనమయ్యాయి. బిడ్డలారా, నూతన సృష్టిగా మారినవాడు ఖచ్చితంగా అన్నీ వదిలేస్తాడనమాట. ఈ నూతన సృష్టిగా మార్చబడిన ఈ వ్యక్తి ఇప్పుడు ఆడస్తున్నాడు. నేరుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి పిలవండి అనలా, పరిగెత్తుకు వెళ్ళిపోయాడు లోపలికి. పరిగెత్తుకు వెళ్ళిపోయి దైవజనుడు ఎక్కడ కూర్చోన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి, అయ్యా నీ దాసుడు ఇలా మాట్లాడుతున్నాడు, నీ దాసుడు మాట వినండి ఒకసారి. ఇందాకేమో నా దగ్గర రాలేదని అన్నాడు, ఇప్పుడేమో నేను నీ దాసుడిని, నువ్వు నాకు ఏలినవాడవని ఒక దేశాన్ని పరిపాలిస్తున్న సైన్యాధిపతి దైవజనుడి దగ్గర తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందకముందేమో గర్వం, మారు మనసు పొందిన తర్వాత తగ్గింపు. ఆ చదివితే నీ దాసుడు అంటాడు అనమాట. నేను నీ దాసుడినయ్యా. నిజానికి నీ దాసుడు అనకూడదు, అతని స్థాయి వేరు, హోదా వేరు, అతని లగ్జరియస్ వేరు. అతను రాజు తర్వాత రాజు అంతటి వాడు దైవజనుడి దగ్గరకు వచ్చి మోకాళ్ళ నుంచి. అదే అంటున్నా, మనం రోషంగల భక్తి చేస్తే ఎవరితో రాజీ పడాల్సిన అవసరం ఉండదు మనకి. ఆమె చెప్పండి గట్టిగా. ఆ రాజీ పడలేక ఈ బాధలన్నీ, రాజీ పడలేక ఈ బాధలన్నీ. చేస్తే ఆ భక్తి చేయాలా, చేస్తే ఆ భక్తి చేయాలా, లేకపోతే సర్దేసుకోవడం మొత్తం అంతే. అది నా ఉద్దేశం. చూడు, తగ్గల ఎలీషా ప్రవక్త దేవుని నామాన్ని బట్టి వెళ్ళి వచ్చేసేట నిలబడ్డాడు. అయ్యా అయ్యా నీ దాసుడు చెప్తున్నాడు. నాకు ఒకటి అర్థమైంది, ఇజ్రాయేలు దేవుడు తప్ప ఈ లోకంలో ఇంకొక దేవుడు. అమ్మ చదువుతామడా, అమ్మ చదువు, ప్రార్థన చేసుకుందాం. అమ్మ చదువుతామడా. ఇజ్రాయేలు దేవుడు తప్ప ఎన్నో వచ్చింది తమ్ముడా, చిత్తగించుము. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. ఇందాకటి వరకు రిమ్మోను దేవత భక్తుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు, దైవజనుడా అయ్యా నీ దాసుడి మాట చెప్తున్నాడు విను, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? అతని కుష్టి వ్యాధి పోయింది కాబట్టి. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు మనం ప్రభు దగ్గర ఆకర్షించాలంటే ఖచ్చితంగా చెప్పాలా, నీ వ్యాధులు బాగోతాయి రా, కన్నులు తొలగిపోతాయి రా, పిలవాలి, ఖచ్చితంగా బాగోతాయి వాళ్ళకి. వాళ్ళు కాస్త ఎదిగిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు భక్తి అంటే ఏందో. అమ్మ మనం అందరం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా, దయ్యాలతో వచ్చిన వాళ్ళమి, రోగాలతో వచ్చిన వాళ్ళమి, ఇప్పుడు బాగుపడి ఇప్పుడు దేవునిలో ఉన్నాం మనం. బిడ్డ ఎంత మార్పు చేసిందో. అయ్యా ఇజ్రాయేలు దేవుడు తప్ప లోకంలో ఇంకే దేవుడు లేడు. ఈ రోజు నుంచి నా రిమ్మోను దేవతని, బొమ్మోను దేవతను, రూపాయి దేవతను మొత్తం వదిలేస్తా. ఇక మీదట నుండి యెహోవా దేవుడే నా దేవుడు. ఆమేనండి. యెహోవా దేవుడే నా దేవుడు. నేను ఆయన కోసం నిలబడతానయ్యా, ఆయన కోసం బతుకుతాను. అయ్యా నా యజమానుడు రాజుగారు నన్ను దేవాలయం తీసుకొని వెళ్తాడు ప్రతిరోజు, ప్రతి వారం. ఆయన కోసం నేను పోవాలి. రిమ్మోను దేవత గుడిలోకి వెళ్ళి నిలబడ్డప్పుడు ఆయన నా భుజాల మీద ఆనుకొని నమస్కారం చేస్తాడు. అప్పుడు నన్ను కూడా నమస్కారం చేయమంటాడు. రాజు మాట కాదనలేను కాబట్టి ఆ రాజు కోసం ఆ దేవత విగ్రహానికి నమస్కారం పెడతానయ్యా, నాకేం కాదు కదా అని అడిగాడు. ఏం కాదులే, మనసులో లేదు కదా, రాజు కోసం తప్పదంటున్నావు కాబట్టి ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు, సమాధానంగా పో అని చెప్తే దైవజుడి దగ్గర నుంచి సెలవు పుచ్చుకొని నెమ్మదిగా లేచి, అయ్యా కానుక తీసుకయ్యా, రూపాయి కూడా వద్దు నాకు, లేచి వెళ్ళిపో, రూపాయి కూడా వద్దు, పెట్టి తీసుకెళ్ళిపో. ఎంతో బతిలాడిన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తిరిగి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బిడ్డలారా, ఈ నయమానులో నుంచి దేవుడు మనకేమి నేర్పించాడంటే, మారు మనసు పొందకముందు కోపం, మారు మనసు పొందకముందు గర్విష్టి, మారు మనసు పొందకముందు అహంకారం, మారు మనసు పొందకముందు అపవిత్రత, కుష్టి వ్యాధి. ప్రభుని నమ్ముకున్న తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత దైవజనుడు అంటే భయం లేదు. దైవజనుడి మీద కోపం వచ్చినప్పుడు ఇప్పుడు దైవజనుడిని ప్రేమిస్తున్నాడు, నీ దాసుడు అంటున్నాడు, సేవిస్తున్నాడు, దేవుని గొప్పతనాన్ని గుర్తెరిగాడు, మరణం దాకా నమ్మకంగా ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. ఇక మీదట నా దేశంలోకి వెళ్ళిన తర్వాత అనేక మంది నేను ప్రకటిస్తా, ఇశ్రాయేలు దేవుడే లోకమంతట్లో దేవుడు అని నేను ప్రకటిస్తానయ్యా. తీర్మానం తీసుకొని సాగి వెళ్ళిపోతున్నాడు. బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం విన్న నీవు నేను, ఈరోజు ఈ వాక్యం విన్న నీవు నేను యేసయ్య కొరకు నమ్మకంగా నయమాను వలె. బిడ్డలారా, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది చాలా కాలం అయిపోయింది, కానీ నువ్వు ఇంకా లోకంలోనే కలిసిపోయి ఉన్నావు. యెహోవా తప్ప లోకంలో ఏ దేవుడు లేడు. యెహోవాకు తప్ప దహన బలి కానీ మరి ఏ బలి కానీ ఇతరమైన దేవతలకు నేను అర్పింపను
అని దైవజను ఎదుట తీర్మానం ప్రతిష్ట సమర్పణ చేసుకున్నాడు నయమాను. మునుపున్నటువంటి తీవ్రమైన గర్వాన్ని, అహంకారాన్ని, కోపాన్ని విడిచిపెట్టేశాడు. పూర్తిగా ఒక సాధువు అయిపోయాడు, రక్షించబడిన వానిగా మారిపోయాడు, దేవుని ప్రేమతో నిండిపోయాడు నయమాను. మిట్లారా, మునుపు దైవజను మీద కోపగించుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దైవజను దగ్గరకు వచ్చి వేగంగా వచ్చి ఆసక్తి నిలబడి, నా ఏలినవాడా నీ దాసుడు అని పిలుస్తున్నాడు. నేల మట్టు తగ్గించుకున్నాడు. దైవజనులో ఉన్న భక్తిని గుర్తించాడు. విభ్రాంతి నొందిన కళ్ళతో, కన్నీళ్లతో నిండిన కళ్ళతో, సెల్స్లైపోయిన కన్నీళ్లతో నిండిన కళ్ళతో ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు ఒప్పుకొని సంతోషంగా దైవజను దగ్గర సమాధానంగా సాగిపోతున్నాడు. బిడ్డ, ఈరోజు ఈ ఆరాధనలో నీవు నేను కూడా అదే తీర్మానంతో బయటికి సాగిపోదాం. లాస్ట్ మాట, ఇంకా ఎవరైనా మారు మనసు పొందిన తర్వాత కూడా పాపపు వేర్లతో, పాత వేర్లతో, చెడు వేర్లతో నిండిపోయి ఉంటే నీకు ప్రమాదం తమ్ముడా, ప్రమాదం పొంచుంది. నీకు విడిచిపెట్టబడతావు, విడవబడతాం, ఎత్తబడే సంఘంలో ఉండం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మనం నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. ఒక విగ్రహారాధికుడు మంచి తీర్మానం చేసి యెహోవా దేవునికి తప్ప ఇక ఏ దేవతలకి నేను బలర్పించనని తీర్మానం తీసుకొని వెళ్తున్నట్లుగా, ప్రభువా ఇంతవరకు చేస్తే తెలుసు తెలియ చేశాను, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే ఎంత ఘోర పాపమైన ప్రభు ఇక్కడ నేను క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు. ఎంత ఘోర పాపైనా వచ్చి యోర్దాను నదిలో మునిగితే స్వస్థ పొందుతారు. నువ్వు యోర్దాను నది దగ్గరే ఉన్నావు. ఇప్పుడే ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని చిన్న చిన్న బలహీనతలు విడిచిపెట్టి ప్రభుతో తీర్మానం చేసుకొని మందిలోంచి బయటికి వెళ్ళు. దేవుడి మాటలని మనందరికీ, సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.